విద్యార్థుల సాధికారత జగనన్నతోనే సాధ్యమంటూ నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం భారీ ప్రదర్శన నిర్వహించింది. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనకు వందలాది మంది విద్యార్థులు హాజరయ్యి జై జగనన్న అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి వివిధ పాఠశాల కళాశాలల నుండి వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో భాగంగా విద్యార్థులు ప్లకార్డులు చేతబూని విద్యార్థుల సాధికారత జగనన్నతోనే సాధ్యమంటూ నినాదాలు చేశారు. నెల్లూరు నగరంలో రాష్ట్ర అధ్యక్షుడు మరియు జిల్లా అధ్యక్షుడు నగర అధ్యక్షుడు ఆధ్వర్యంలో జగనన్న నువ్వే మా భవిష్యత్ అంటూ వేలాది మంది విద్యార్థులు కథలు తొక్కి ఈరోజు జగనన్న అంటూ నినాదం పలికారు. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, పదండి ముందుకు యువతరాల పదండి ముందుకని గతంలో శ్రీశ్రీ గారు అన్నారు. అదే తరహాలో ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో, ఇది నెల్లూరు జిల్లానే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే నినాదంతో ముందుకు పోతున్నారు. మీరంటారు జగనన్నే మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలయ్యా అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి కానీ, గోరుముద్ద కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, జగనన్న వసతి దీవెన కానీ ఇలాంటి అనేక పథకాలు ఈరోజు విద్యార్థులు కల్పించిన ఏకైక నాయకుడు. ఏ విధంగా విద్యా భవనాలు అంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్దారో మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాబట్టి యువకులారా ప్రతి ఒక్కరూ 2024 ఎన్నికల్లో మన అమూల్యమైన ఓటు ముద్ర జగనన్నకు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి మనం జగనన్ని ముఖ్యమంత్రి చేస్తామని కూడా ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.